శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం మే 16వ తారీఖు నుంచి 31వ తారీఖు మధ్యలో జరగబోయే పక్ష ఫలితాలు మేషరాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో పరిశీలించే ప్రయత్నం చేద్దాం. మరి ఈ వార ప్రారంభం మేషరాశి వారికి చాలా అదృష్టదాయకంగానే రావడం జరిగింది. ఒక 2 కాంబినేషన్లు బ్రహ్మాండంగా ఈ వార ప్రారంభంలో ఏర్పడడం జరిగింది. ఒకటేంటంటే లగ్నంలోనే బుధ మరియు శుక్రుల యొక్క కాంబినేషన్. ఇది ఒక విధంగా ఉన్నత విద్యాయోగం, ఒక విధమైనటువంటి అదృష్టయోగం. అంటే బుధుడు రాశి యందు సంచారం వల్ల జాతకుడు ఆలోచన ధోరణిలో చాలా షార్ప్గా, చాలా తెలివిగా నిర్ణయాలు తీసుకుంటాడు. వ్యాపార ధోరణి జాతకుడికి పెరుగుతూ ఉంటుంది. మనీ సంపాదించే విషయంలో కొన్ని మెలకువలు గ్రహించి ఏ విధంగా ధనం సంపాదించాలి అన్న విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉంటాడు అనమాట. అంటే ఎక్కువగా మనీ రొటేషన్ కూడా పెరుగుతూ ఉంటుంది. మరి డబ్బు రావడం పోవడం కూడా, ఖర్చు అవ్వడం కూడా జరుగుతూ ఉంటుంది. ఇది ఒక మంచిది. రాశిలో బుధుడు ఉండడం ఖచ్చితంగా మనీని బాగా ట్రాన్సాక్షన్ చేస్తూ ఉంటారు. అలాగే ఇది విద్యార్థులకు కూడా ఒక కొత్త విషయాలు తెలుసుకోవడం, కొత్త గురువు లభించడం ద్వారా ఉన్నత విద్యా అవకాశాలు కూడా రావడం జరుగుతూ ఉంటుంది. సో ఇక శుక్రుడు కూడా ఇదే రాశిలో సంచరించడం, ధన సప్తమాధిపతిగా రాశి యందు సంచరించడం, కొత్త వాళ్ళతో పరిచయం అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే మరి కొత్తగా వ్యాపార భాగస్తులతో కలిసి కొన్ని నిర్ణయాలు తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. వాళ్ళ యొక్క వ్యాపార అభివృద్ధికి కొంత మనీ ఇన్వెస్ట్ చేయడం, ఆ ధనాన్ని ఏ విధంగా సంపాదించాలి అన్న విషయంలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. అలాగే భార్యాభర్తలు కూడా ఒకే విషయంలో ఏకాభిప్రాయానికి రావడం జరుగుతూ ఉంటుంది. జాతకుడు కొత్త ప్రాంతాలు చూద్దామనే ఆలోచన పెరుగుతూ ఉంటుంది. అది విహారయాత్రలు కానీ, అదే పుణ్యక్షేత్రాలు దర్శించడం కానీ, ముఖ్యంగా వ్యాపార కేంద్రాలు ఎక్కువగా ప్రస్తున్నటువంటి పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ కానీ, ఈ బిజినెస్ సెంటర్స్ కానీ సందర్శించి అక్కడ ఉన్నటువంటి విశేషాలు తెలుసుకోవడం, అంటే ఏదైనా వ్యాపార అభివృద్ధికి, కొత్తగా వ్యాపారం ప్రారంభించడానికి కావాల్సిన మెలకువలు తెచ్చుకోవడం జరుగుతూ ఉంటుంది. ఈ ప్రయత్నంలో చాలా కొత్త ప్రాంతాలు తిరగడం, కొత్త వ్యక్తుల్ని కలుసుకోవడం జరుగుతూ ఉంటుంది. విద్యార్థులు కూడా, అలాగే విద్యార్థుల తల్లిదండ్రులు కూడా పిల్లల్ని మరి ఇప్పుడు ఎక్కడ జాయిన్ చేయాలి, ఏ ఇన్స్టిట్యూట్ బాగుంటుంది, ఏ కాలేజీలో బాగుంటుంది అన్న విషయాలు పరిశీలిస్తూ అనేక విషయాలు తెలుసుకొని ఒక ఉత్తమమైన నిర్ణయాన్ని తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. మరి మేషరాశిలో ఉన్నటువంటి విద్యార్థులు, అలాగే పెద్దవాళ్ళు కూడా. ఇక అలాగే మరి ధనస్థానంలో మరి రవి ప్లస్ గురు సంచారం ఈ రాబోయే 15 రోజులు కూడా సంచరించడం జరుగుతుంది. ముఖ్యంగా మరి ఈ రాశి వారికి, ముఖ్యంగా ఈ మేషరాశి వారికి భాగ్యాధిపతి, పంచమాధిపతి కలిసి ధనస్థానంలో సంచరించడం. సో ఇది మీ కుటుంబంలో ఉన్నవారికి చాలా మంచి అభివృద్ధి రావడం జరుగుతుంది. ఇక్కడ మీ సంతానం ఎవరైతే ఉన్నారో పంచమ స్థానాధిపతిగా ఉన్నటువంటి రవి గురువుతో కలిసి ఉండడం, మీ పిల్లల యొక్క అభివృద్ధి మీకు ఆనందదాయకంగా ఉండడం, వాళ్ళు మంచి ర్యాంకుతో పాస్ అవ్వడం కానీ, పెద్దవాళ్ళైతే వాళ్ళకి మంచి ఉద్యోగం రావడం కానీ, లేదా వివాహ విషయంలో కానీ, సంతాన విషయంలో కానీ కొన్ని శుభవార్తలు, మీ సంతాన విషయంలో కానీ కొన్ని శుభవార్తలు మీ కుటుంబ సభ్యులకు కానీ, మీ సంతానానికి కానీ వచ్చే అవకాశం ఉంది. అలాగే వ్యక్తిగతంగా మీ యొక్క వాక్చాతుర్యం పెరుగుతూ ఉంటుంది. మీరు చెప్పిన మాటని 10 మంది కూడా గౌరవిస్తూ ఉంటారు. మార్కెట్లో కుటుంబ గౌరవం పెరిగే అవకాశం ఉంటుంది. అలాగే కుటుంబ విలువలు కూడా పెరుగుతాయి. అలాగే ఎక్కువగా శుభకార్యాలలో పాల్గొనడం, గృహంలో విందు వినోదాలు లాంటివి కానీ, ఫంక్షన్స్ కానీ, చిన్న చిన్న బర్త్డే పార్టీలు కానీ, అలాగే ఏదైనా వేడుకలు, అంటే ఏదైనా విజయం లభించడం వల్ల ఆ కుటుంబంలో ఒక సక్సెస్ రావడం వల్ల కుటుంబ సభ్యులంతా ఒక చోట కలుసుకొని కానీ, మీ గృహంలో కానీ ఒక కొద్దిపాటి అభినందన సభ లాంటిది కానీ, పార్టీలు కానీ ఏర్పాటు చేసుకోవడం, మొత్తం మీద మరి ఈ వారం ఈ పక్షం ప్రయత్నించినప్పుడు అటు వ్యక్తిగతంగా అభివృద్ధికరంగా ఉంది, అటు కుటుంబ విషయాల్లో కూడా చాలా అనుకూలంగా, ఆనందదాయకంగా ఉండడం జరుగుతూ ఉంది. దానికి అదనంగా 12వ స్థానంలో కుజ రాహు సంచారం. సో కుజుడు లగ్నాధిపతిగా 12వ స్థానంలో ఉండడం వల్ల ఇది కొద్దిగా ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకున్న వాళ్ళకి మరి జాగ్రత్తగా ఆలోచించి మరి ఈ సమయంలో
మరి ఏదైనా స్థలం మీద కానీ గృహం మీద కానీ ఇన్వెస్ట్మెంట్ చేసే అవకాశాలు ఉంటాయి. ఏదైనా ఖర్చు అన్నది మాత్రం చాలా ఎక్కువ స్థాయిలో ఉండే అవకాశం ఉన్నది. అది వ్యక్తిగత ఖర్చులు అవ్వచ్చు, అలాగే విద్యార్థులు చదువు కొరకు అవ్వచ్చు. మొత్తం మీద ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ అవుతుంది, అలాగే ఖర్చులు కూడా అవుతుంది. కొన్ని తప్పని పరిస్థితుల్లో కొంతమందికి మరి వడ్డీ చెల్లించడం కానీ, లేదంటే రుణాలు తీర్చడం కానీ జరిగే అవకాశం ఉంది. ఏదైనా మన వ్యక్తిగత పనులు చేసుకోవడానికి ఎవరికైనా బహుమతి రూపంలోనో లంచం రూపంలోనో మరి కొంత ధనాన్ని ఖర్చు పెట్టడం జరిగే అవకాశం ఉన్నది. ఇక రాహు కూడా కుజుడితో కలిసి ఉండడం వల్ల ఏదైనా చిన్న విషయం చాలా పెద్దదిగా అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఏదన్నా ఒకరితో సంప్రదించినప్పుడు కానీ, ఒకరితో లావాదేవీలు చేస్తున్నప్పుడు కానీ, ఏదైనా కొని అమ్మే విషయంలో కూడా జాగ్రత్తగా ఆలోచించుకోవాలి. లేని విషయంలో మోసం జరిగే అవకాశం ఉంది. అంటే ఏదన్నా ఒక 1000 రూపాయలతో అయితే 10,000 దాకా పోయే అవకాశం ఉంది. కాబట్టి మరి ఖర్చుల విషయంలో జాగ్రత్తగా వ్యవహరించండి. వ్యక్తిగతంగా దగ్గరుండి చూసుకోవడం మంచిది. ఈ విధంగా ప్రతి విషయాన్ని జాగ్రత్తగా చూసుకుంటే మరి మిగతా గ్రహాల యొక్క బలం బాగున్నాయి. కాబట్టి మరి మాసం ఏదైనా ఒక శుభం మీ కుటుంబంలో వ్యక్తిగతంగా మీకు కానీ జరిగే అవకాశం ఉంది. సాధారణంగా మనం ఈ గోచార ఫలితాలు పరిశీలించినప్పుడు వ్యక్తిగతంగా వారి వారి రాశులను బట్టి కాకుండా సహజంగా ఏర్పడే కొన్ని గ్రహాల కలయికలు జాతకులు అందరి మీద ప్రభావం చూపిస్తూ ఉంటుంది. అంటే సహజ రాశి చక్రం అయినటువంటి ఉంటుంది. అంటే అది మేషం లగ్నంగా తీసుకొని 12 భావాలు లెక్కేయడం జరుగుతూ ఉంటుంది. సో ఈ భావాల్లో కొన్ని గ్రహాలు బలంగా ఉన్నప్పుడు అవి జాతకులు అందరి మీద ప్రభావాన్ని చూపడం జరుగుతూ ఉంటుంది. మరి ఇప్పుడు ఈ సహజ రాశి చక్రంలో ఈ కుజ రాహులు 12వ స్థానంలో సంచరించడం వల్ల ఒక విధంగా కొంత అవినీతి కార్యక్రమాలు, అక్రమాలు, అది దోపిడీలు అనుకోవచ్చు, రోడ్డు ప్రమాదాలు అనుకోవచ్చు, అన్యాయంగా ప్రవర్తించడం అనుకోవచ్చు, దుర్మార్గంగా, ఇవి కొద్దిగా ఈ లోకంలో, ఈ ప్రపంచంలో, ఈ దేశంలో ఎక్కువయ్యే అవకాశం ఉంటాయి. సో ఈ దౌర్జన్య కార్యక్రమాల వల్ల సాధారణ వ్యక్తులు, మధ్యతరగతి కుటుంబాలు చాలా వరకు ఇబ్బంది పడుతూ ఉంటారు. సో అలాగే ఈ గురువు రవి కలిసి ఉండడం ఒక విధంగా ధనస్థానంలో ఉండడం వల్ల ఫైనాన్షియల్ ఫ్లో బాగా పెరుగుతూ ఉంటుంది అన్నమాట. ఆర్థిక సంపద పెరుగుతుంది, మనీ రొటేషన్ పెరుగుతూ ఉంటుంది. బ్యాంకింగ్ రంగం, ఫైనాన్స్ రంగం చాలా డెవలప్ అవుతూ ఉంటుంది. అంటే 2వ స్థానం అన్నది సహజ 2వ స్థానం వృషభ రాశి, ఫైనాన్స్ సంబంధించింది. ధనకారకుడు అక్కడ సంచరించడం వల్ల ఫ్లో ఆఫ్ మనీ ఎక్కువ పెరుగుతుంది. ప్రభుత్వం వారి దగ్గర కూడా మరి వాళ్ళ యొక్క సంపద పెరగడం వల్ల ప్రభుత్వాలు బలంగా తయారవుతాయి. సో ఆ కారణం వల్ల ప్రజలకి సౌకర్యవంతమైన జీవితం రావడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. సో ఏదైనా మరి మంచి జరిగినప్పుడు అందరూ సంతోషిస్తారు, పథకాలు వచ్చినప్పుడు అందరూ తీసుకుంటుంటారు. కానీ ఈ కుజరాహుల కలయిక వల్ల కొన్ని ప్రమాదాలు, అనుకోని ఇబ్బందులు జరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మరి రాబోయే 15 రోజులు ఈ ప్రభావం ఉంటుంది. కాబట్టి ఎక్కువ మంది ప్రయాణాలు చేస్తున్న వాళ్ళు, అంటే ఎక్కువగా ఈ మోటార్ సైకిల్ మీద వేగంగా ప్రయాణం చేస్తున్న వాళ్ళు, అలాగే ప్రమాదకరమైన వృత్తుల్లో ఉన్నవాళ్ళు కొంత జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. బట్ ఏదైనా రాబోయే 15 రోజుల్లో మరి ప్రతి ఒక్కరు కూడా ఈ అభిషేకం చేసుకోవడం వల్ల, అంటే మీన రాశిలో ఈ 2 గ్రహాలు ఏర్పడ్డాయి కాబట్టి ఎక్కువగా ప్రజలకు అనుకోకుండా నష్టం ఏర్పడుతూ ఉంటుంది. రుణదాతల నుంచి ఒత్తిడి ఏర్పడుతూ ఉంటుంది. అనుకోకుండా మెడికల్ ఎక్స్పెండిచర్, ఏదో చిన్న ప్రమాదం వల్ల అనుకోకుండా వచ్చే హెల్త్ ప్రాబ్లం వల్ల ఎక్కువగా హాస్పిటలైజేషన్ అవ్వడం, ధనం ఖర్చు అవ్వడం జరుగుతూ ఉంటుంది. అంటే ఈ ధనం ఖర్చు అవ్వడం కంటే మనకి ఎక్కువ మోసం రూపంలో పోతుంటుంది. ఏదో చిన్న హెల్త్ ప్రాబ్లం ఉంటుంది, దాన్ని ఏదో పెద్దగా చెప్పి ఒక 1000 రూపాయలతో పోయేదానికి ఒక 10,000, 1,00,000 రూపాయలు కూడా ఖర్చు పెట్టించవచ్చు. ఇటువంటి వాటి నుంచి తప్పించుకునే ప్రయత్నంలో మరి ఎక్కువగా ఈ రాహువుకి కుజుడు జలతత్వంలో కలిసి ఉండడం వల్ల మీరు లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం మనకి యాదగిరి గుట్ట, అలాగే మంగళగిరి, మరి అలాగే సింహాచలం వంటి ఈ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో లోకల్గా ఉన్నటువంటి టెంపుల్ ఏమన్నా ఉంటే అటువంటి టెంపుల్లో విధి విధానంగా మరి స్వామికి పానకంతో అభిషేకం చేయడం వల్ల కానీ, లేదంటే పానకం నైవేద్యంగా పెట్టడం వల్ల, ఇవన్నీ కుదరని వాళ్ళు ఇంటి దగ్గరే మరి లక్ష్మీ నరసింహస్వామికి పానకాన్ని నైవేద్యంగా పెట్టడం వల్ల ఇటువంటి విపత్తుల నుంచి తప్పుకునే అవకాశం ఉంటుంది. స్వస్తి.